పట్నం మేయర్ పదవిపై జనసేనలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకముందే మేయర్ సీటు తమదంటే తమదంటూ నేతలు పోటీ పడుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో జరిగిన సమావేశంలో ఆయనను మేయర్ అభ్యర్థిగా నిలపాలని జనసైనికులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యకర్తల అభిష్టం మేరకు పోటీ చేస్తానని బండి రామకృష్ణ ప్రకటించారు. దీనిపై సీనియర్ నేత కొట్టే వెంకట్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మేయర్ పదవి ఇస్తానని చెప్పి తనను మోసం చేశారని ఆరోపించారు. త్వరలో పార్టీ అధిష్టానాన్ని కలుస్తానన్నారు. అది మరి కన్ఫర్మ్ చేసుకుని, ఎందుకంటే బందరికి సేవ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఉన్నాం. ఈ రోజున జనసేన పార్టీ ఆఫీస్లో మచిలీపట్నం ప్రొఫెసర్లకి గమనిక. ఈ రోజున జనసేన పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని పిలిచి అక్కడ ఏకపక్ష నిర్ణయం చేశారు. అదేంటంటే మచిలీపట్నం రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో బండి రామకృష్ణ గారు మేయర్ అభ్యర్థి అని చెప్పి ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టి అక్కడ ఉండవలతో సంతకం పెట్టించుకున్నారు. ఎందుకు మరి ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకుని మేయర్ అభ్యర్థి అని చెప్పి 10 మందితో అనిపించుకుని తెలియజేశారు, అర్థం కావట్లేదు. నేనైతే అధిష్టానం దగ్గర వెళ్తాను. అధిష్టానం దృష్టిలో మేయర్ రేసులో 100% ఉంటాను. నన్ను అభిమానించే వాళ్ళు మచిలీపట్నం చాలా ఉన్నారు. నేను నా గురించి తెలుసు. నేను కమిట్మెంట్ గల వ్యక్తిని. ఏదైనా మాట ఇస్తే కూడా మాట తప్పకుండా చేస్తాను. ఈ విధంగా అయితే